ఊరుకునేదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినాను, ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. అవినీతి పెరిగిందంటే రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుంది. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం ఒప్పుకునేదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినాను, ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. అవినీతి పెరిగిందంటే రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుంది. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రైట్ చూశారు కదా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పూర్తిగా మద్దతు ప్రకటించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. మా అధికార పార్టీలో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. నేను గతంలో ఏవైతే ఆ అవినీతిని ఎదుర్కోవడానికి మాట్లాడానో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మద్దతు ప్రకటించడం జరిగింది. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పటికీ వేడి చల్లారని పరిస్థితిలో తక్షణమే జడ్చర్ల ఎమ్మెల్యే నుంచి మద్దతు రావడం జరిగింది. ఏవైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం పైన అధికార పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, పలు సమస్యల పట్ల ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, వాళ్ళపైన తిరగబడతామంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడిన సందర్భంలో ఆ వేడి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. అవి చల్లారక ముందుకే ఒకరొకరిగా ఎమ్మెల్యేల మద్దతు మునుగోడు ఎమ్మెల్యేకి దొరుకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్ అని చెప్పేసి గొప్పగా ప్రారంభిస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ళకి 500 కండిషన్లు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం పేదవారిని, అర్హులని ఇబ్బంది పెడుతుందంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరిపైన? అధికార పార్టీ పైన. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిరు రాజగోపాల్ రెడ్డి గారు. ఒకవైపు ఆటోలు ఏవైతే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అర్హులకి ఆటోలు తీసుకొని ఫైనాన్స్ తీసుకొని ఆ ఫైనాన్సర్స్ ఆటోను గుంజుకపోయినా కూడా ఆ కండిషన్లో భాగంగా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు దక్కట్లేదు, దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది, కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గారు అదే అధికార పార్టీ పైన విమర్శలు గుప్పారు. ఆ విమర్శలు వేడి చల్లారక ముందుకే జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జిల్లా ఎమ్మెల్యే మద్దతు ఇమీడియట్లీ రావడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేముంది? అవినీతి పైన మాట్లాడితే తప్ప? ఒకవేళ పార్టీ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి అవినీతి మా కాంగ్రెస్ పార్టీకి రుద్దడం వల్ల మా పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందనే రీతిలో కూడా అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఒకవైపు ఇవే వ్యాఖ్యలు కాకుండా మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే అగ్నిపర్వతం లాంటోడు, తన్ను పట్టుకుంటే ముట్టుకుంటే పేలే అవకాశం ఉందంటూ కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గత 3 రోజులుగా, నిన్ననేమో రాజగోపాల్ రెడ్డి, ఈ రోజేమే అనిరుద్ రెడ్డి, ఇలా కాంగ్రెస్ అధికార పార్టీలో నుంచే వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి ఒకవైపు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంటే మరోవైపు తిరుగుబాటు చేసిన వారికి మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీలో లభిస్తుంది. ఎందుకనంటే వరుసగా అవే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు రవీంద్ర భారతి వేదికగా, అలాగే నిన్న ప్రెస్ మీట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు
100% కరెక్ట్, ఖచ్చితంగా అవినీతి జరుగుతుందనే కోణంలోనే ఈ అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. మరింత మంది అధికార పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి, అనిరుద్ రెడ్డి గారికి మద్దతుగా నిలవబోతున్నారా? ఒక సందర్భం చూస్తుంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి, వారు చేసిన వ్యాఖ్యలకి అధిష్టానం ఎప్పుడు లేని విధంగా మహేష్ గౌడ్ గారు కూడా స్పందించి అధిష్టానానికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టము, క్రమశిక్షణ బాధ్యత రహితంగా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామనే రీతిలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము ఏదైతే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా నిన్న చేసిన వ్యాఖ్యల్ని చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా అధిష్టానం స్పందిస్తుంటే ఎప్పుడు లేని విధంగా రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతు కూడా అదే విధంగా రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో. ఇది ఎంతవరకు పోతుంది? ఒకవైపు నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అవుట్ అంటూ కూడా చాలా సోషల్ మీడియాలో వార్తలు చూసినాం. కానీ ఇప్పుడు సడన్ గా ఈ రోజు చూస్తే, మార్నింగ్ చూస్తే అనిరుద్ రెడ్డి గారి మద్దతు దొరికింది. మరి రాజగోపాల్ రెడ్డి గారికి మరి ఎంతమంది ఈ ఎమ్మెల్యేల మరియు కాంగ్రెస్ శ్రేణుల మద్దతు దొరకబోతుంది చూసే ప్రయత్నం చేద్దాం. అసలు కాంగ్రెస్ వర్గంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ఏదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ వర్గంలో జరగబోతుందని కూడా చూసుకోవచ్చు.